హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని ప్రకటన తీసుకొచ్చారు. ఇక రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసా మనకు మొదటి విడత కింద ఎకరానికి 7,500 రూపాయలు, పిఎం కిసాన్ కింద 17 విడత 2,000 రూపాయలు జమ కాబోతున్నాయి. ఇక రుణమాఫీకి సంబంధించి మనకు జూలై 15వ తారీఖు నుంచి కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి, ఏ బ్యాంకు ఖాతాలకు ముందుగా డబ్బులు జమ చేస్తారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ అనేది ఉంది. నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసిన అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ అనేది చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఆ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తప్పకుండా మీరందరూ కూడా హెల్ప్ చేయండి. మీరు ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తుంటారు, వృధా ఖర్చులు ఎన్నో అయిపోతూ ఉంటాయి. ఇక అలాంటి వాడికి ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాలి. తప్పకుండా మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఏదైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు తప్పకుండా హెల్ప్ చేయండి. మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు మీరు తప్పకుండా హెల్ప్ చేయాలన్నా ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు వృధా ఖర్చులు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు ఎంతైనా కూడా సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకేసారి 3 పథకాల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతోంది. ఈ డబ్బులన్నీ కూడా మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనకు రైతు భరోసా అనమాట. అంటే గతంలో రైతు బంధు ఇచ్చేవారు, ఇప్పుడు ఆ రైతు బంధుని కాస్త రైతు భరోసాగా చేసి మనకు తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 5 ఎకరాల వారికి మాత్రమే. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. గతంలో చూసుకుంటే రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు సాయం అయితే అందేది. ఇప్పుడు అలా కాదు, పంటలు సాగు చేసుకునే వారికి, భూములు సాగు చేస్తున్న వారికి మాత్రమే రైతు బంధు ఇస్తామని కూడా, రైతు భరోసా ఇస్తామని కూడా మనకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే పంటలు సాగు చేసుకుంటున్నారో అది కూడా కేవలం చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. ఈ వానాకాలం మొదలైంది కాబట్టి ఇప్పటికే గత యాసంగి సీజన్లో గతంలో ఉన్నటువంటి పథకాన్ని కొనసాగించి రైతు బంధు పథకాన్ని వారికి యాసంగి సీజన్కి సంబంధించి మనకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు బంధు కింద 5 ఎకరాల వారికి 25,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఇప్పుడు తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి రైతు భరోసా కింద 7,500 అంటే గతంలో మనకు కేవలం 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు 7,500 ఇస్తుందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ప్రతి రైతుకు కూడా, అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా 5 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు 7,500 రూపాయలు అయితే జమ అవుతుంది. ఈ డబ్బులన్నీ కూడా రైతులందరూ కూడా తీసుకోవాలి. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు 17వ విడత 2,000 రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎవరైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 16 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక ఈరోజు మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి 17వ విడత 2,000 రూపాయలను జమ చేయనున్నట్లు మన పిఎం మోడీ గారు అయితే తెలియజేశారనమాట. ఇక ఆయన 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఈ పిఎం కిసాన్ పథకం మీద అయితే పెట్టడం జరిగింది. ఇక ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులందరికీ కూడా
మనకు ప్రతి ఏడాది మనకు 6,000 రూపాయలు అయితే అందుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 17వ విడత కింద 2,000 రూపాయలు అవుతుంది. మనకు ఈ విధంగా 2 పథకాల డబ్బులు ఒకేసారి జమ అవుతాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా, ఎన్నికల హామీలో భాగంగా ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడానికి మనకు ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక ఇప్పటికే డేట్ కూడా విడుదల చేశారు. అంటే మనకు డిసెంబర్ 7, 2023 లోపు ఎవరైతే 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు జూలై 15వ తారీఖు నుంచి కూడా ఈ రుణమాఫీ అనేది ప్రారంభమవుతుంది. రుణమాఫీ ప్రక్రియ అనేది ఇక జూలై 15 నుంచి రుణమాఫీ ప్రారంభమయ్యి ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అంతేకాకుండా విడతల వారీగా కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారనమాట. ఇక వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా దీనిపైన స్పందించి చెప్పడం జరిగింది. ఇక ఈ రుణమాఫీ డబ్బులు, అలాగే ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు కానీ, పిఎం కిసాన్ డబ్బులు కానీ ఇవన్నీ మీకు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్, అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుంటేనే వారికి డబ్బులు అయితే వస్తాయి. ఇక దీంతో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి వేలిముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇలా ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే వానాకాలం రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు కానీ, పిఎం కిసాన్ 17 విడత మనకు 2,000 రూపాయలు కానీ, అలాగే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు కానీ ఈ విధంగా ఉంటేనే మీకు ఈ డబ్బులన్నీ కూడా జమ కావడం జరుగుతుంది. లేకపోతే మీకు డబ్బులు అయితే జమ కావన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మీతో పాటు మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. ఇక మనకు రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ పథకాలన్నీ కూడా మొదలవుతాయి. ముఖ్యంగా చూసుకుంటే వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు, పిఎం కిసాన్ కింద 17 విడత 2,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఈ డబ్బులు రేపటి నుంచి జమ అవుతాయి. కాబట్టి రేపు మధ్యాహ్నం నుంచి మీరు రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలి. ఈ 2 కూడా పూర్తి చేసుకున్న వారికి తొందరగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ నెల అంటే వచ్చే నెల జూలై 15వ తారీఖు నుంచి కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 7, 2023 లోపు ఎవరైతే రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒకేసారి 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అది వీలయ్యే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి గతంలో కూడా కొంతమందికి రుణమాఫీకి అర్ధం వరకు అయింది, అంటే సగం వరకు కూడా రుణమాఫీ అయింది. అటువంటి వారందరినీ కూడా బేరీజ్ వేసుకుని మనకు విడతలుగా అంటే 2 లేదా 3 విడతల్లోనే ఈ రైతు రుణమాఫీ కింద మనకు 2 లక్షల రూపాయలను జమ చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇక జూలై 15వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఆగస్టు 15వ తారీఖు లోపు అంటే ఒక నెల వ్యవధిలో పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఊహించని 3 శుభవార్తలు. దయచేసి వీడియోను తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసిన అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోండి.